చాలా రోజులైతే అసలు దోశనైతే అసలు తినాలనిపించట్లేదు. అసలు దోశలు ఎట్లా అఖిల్ కూడా అబ్బా మమ్మీ దోశ తినాలనిపించట్లేదు, నువ్వు ఈ మధ్య చాలా రోజులు అయితే రాగి దోశ వేయక ఒకసారి రాగి దోశ వేయమ్మా అన్నాడు. అలా అనేసి నైట్ నానబెట్టేశాను. ఇప్పుడు మార్నింగ్ మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే దోశ వేస్తున్నాను. నైట్ మ్యాక్సిమం ఫుడ్ అయితే అవాయిడ్ చేసేసాము. ఇక ఈవినింగ్ ఏమైనా స్నాక్ ఒకటి తినేసి ఊరుకుంటున్నాం అనమాట. స్ప్రౌట్స్ కానీ క్యారెట్ కీరా లాంటివి. ఇంక ఈరోజు రాగి దోశ వేస్తానులే అనేసి రాగి దోశ కోసం అయితే నేను ఏంటంటే 2 కప్స్ ఏమో రాగులు వచ్చిండే లాస్ట్లోనే ఉండే అనమాట. 2 రాగులలో 1 కప్పు సగం కప్ ఏమో మినపప్పు అంటే బియ్యం తీసుకున్నాను. ఇంకొక సగం కప్ వచ్చేసి మినపప్పు తీసుకున్నాను అనమాట. తీసేసుకొని మంచి కడిగేసుకొని నైట్ నానబెట్టేసుకున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ. దీనిపైన మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా కలిపేస్తాం. ఇంకా ప్యాన్ వేడి అవ్వలేదు. స్టవ్ని చూసి ఏంటి తిట్టుకోకండి. క్లీనింగ్ ఇప్పుడు డిన్నర్కి తినడం అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకుందాం. ప్యాన్ ఇంకా హీట్ అవ్వలేదు. రాగి దోశకి కాంబినేషన్ టమాటా చట్నీ కానీ లేదంటే మార్నింగ్ పల్లి చట్నీ ఉంది, ఒకవేళ అది బాగుంటుంది. లేదంటే టమాటా చట్నీ ముందే చెప్పా అఖిల్కి, సరే అమ్మా అని చెప్పాడు. ఇంకోండి ఇలా ఒక బుజ్జి ఆనియన్ తీసుకుని చేసేస్తే బాగుంటుంది. మళ్ళీ ఒక్కసారి వేసే ముందు ఎక్కడైనా సాల్ట్ మిక్స్ అవ్వకపోతే. ఈవినింగ్కి అయితే జీరా రైస్ తాగాము, టీ తాగలేదు ఈరోజు. ఫస్ట్ దోశ ప్లీజ్ రాదే అమ్మ. ఫస్ట్ దోశ కొంచెం లావుగానే వేద్దాము. 1 స్పూన్ తీసుకుందామా. దోశ అయిపోయింది. ఇవ్వండి కొంచెం ఆయిల్. ఫస్ట్ దోశకు కాబట్టి తర్వాత దానికి అవసరం లేదు, ఫస్ట్ రావాలి అని. తర్వాత వచ్చేసి దోశ తీసి కొత్త స్పూన్ తీయవా. దోశ చూడండి ఎంత బాగుందో. రాగి దోశలు జొన్న దోశలు ఇవే వేసుకుందాం. మాకు బియ్యం పిండి దోశలు అస్సలు తినబుద్ధి అవుతలే కదా. చిన్నమ్మ నీకు అనిపిస్తుందా? తిననిపించలేదు. ఇష్టం రాగి దోశ. జొన్న దోశ కూడా బాగుంటుంది కదా. ఓకే ఒకసారి కొంచెం టేస్ట్. ప్లేట్ కడుక్కో. బా వచ్చేసింది సక్సెస్ఫుల్. నాన్న రమ్మనుకో ఫ్రెష్ అప్ అయ్యి. వీలైనంతవరకు అన్నం మానేస్తే ఫిక్స్ అయిపోయాను. ఇంకోండి మొన్న సనత్ నగర్కి వెళ్ళినప్పుడు చిన్నది తీసుకుంటేనే మా ఆయన చిన్నది పెద్దది తీసుకోమన్నారు. మా ఇంటికి వచ్చినాక ఇవి అంత చిన్నది తెచ్చినాం ఎందుకు, నేనేమో దోశలు తీయడానికి తెచ్చిన, మాత్రమే అన్నం వండేటప్పుడు కలపడం కోసం అనుకుందంట. అత్తల పని అంతే కదా, కూరలు ఏ పని చేసినా దాంట్లో ఏదో ఒక సాకు వెతుకుతూ ఉంటాం. ఇంకోండి నేను ఎప్పటిలో అనుకున్న ఈ స్పూన్ తీసుకురావాలి అని. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు అయితే వచ్చింది. దానా అయిపోయింది దోశ ఫినిష్. తెచ్చిన ప్లేటు ఫినిష్. బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్. తినేసి కంప్యూటర్ లెసన్ చదివేసి పండుకోవాలి. అక్కి ఒక కంప్యూటర్ ఒక లెసన్ చదవాలి, పొద్దున్న లేచి ఇంకొక లెసన్ చదవాలి నాన్న. ఇంకొక దోశ. ఇప్పుడైతే 9 o'clock అవుతుంది. ఇప్పటిదాకా జీకే చదివామన్నమాట ఎగ్జామ్ కోసమని. జీకే సబ్జెక్ట్ అయిపోయింది, కంప్యూటర్ చదవమని చెప్తున్నాను. ఇప్పుడు కంప్యూటర్ ఒక లెసన్ చదివినాం అనుకో, రేపు పొద్దునకి ఇంకొక లెసన్ చదివేసి దీపం ముట్టిచ్చేసామంటే వెళ్ళిపోవచ్చు స్కూల్కి. మార్నింగ్ 5 o'clockకి లేవాలి నాన్న. 5కి లేస్తే 6:30, 7 వరకు చదవడం అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో.